బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుడిగాలి పర్యటనలతో రాష్ట్రమంతా చుట్టేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఉదయం ప్రచారానికి విరామం ఇచ్చారు. తన నివాసంలోనే ఉండి పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. పార్టీ పరిస్థితి, ప్రచారం జరుగుతున్న తీరు, మార్పులు చేర్పులపై టీడీపీ అధినేత సమీక్ష చేస్తున్నారు. ప్రచారంలో వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి వాటిపై స్పెషల్ ఫోకస్ పెట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పార్టీకి కొంచెం వ్యతిరేకత ఉన్న స్థానాలపై మరింత దృష్టి పెట్టేలా ప్రచార ప్రణాళికను రూపొందించనున్నారు. మధ్యాహ్నానికల్లా ఈ సమీక్షలు ముగించుకుని శ్రీకాకుళం జిల్లాలో పర్యటనకు వెళ్లనున్నారు సీఎం. బాబు స్పెషల్ ఫోకస్ కి సంబంధించి మరింత సమాచారం మా సచివాలయం ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ప్రచారంలో బిజీగా గడుపుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రచారానికి కాస్త విరామం ఇచ్చారు. ఈ రోజు ఉదయం నుంచి కాకుండా మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆయన ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఉండవల్లిలోని నివాసంలోనే ఉన్నారు. ఇప్పటి వరకు ఎన్నికల ప్రచార సరళి ఏ విధంగా ఉంది, మొత్తం అంటే ఆల్మోస్ట్ 13 జిల్లాల్లో చాలా వరకు కాన్స్టిట్యున్సీస్ లో తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ప్రచారం పూర్తయింది. మొత్తం 13 జిల్లాలు కూడా ఒక రౌండ్ అయిపోయింది. అయితే ఇప్పటి వరకు జరిగిన నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, అంటే బహిరంగ సభల్లో మనం చెప్తున్నటువంటి విషయాలు కానీ ఇస్తున్నటువంటి హామీలు కానీ ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నాయి అనే దాని మీద ఇప్పటికే పార్టీ కార్యాలయం ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఇంకా ప్రచార సరళిలో ఏవైనా మార్పులు చేయాలా, రాబోయే రోజుల్లో ప్రచారం ఏ విధంగా ఉండాలి, ఎందుకంటే ఇంకా గట్టిగా 11 రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ప్రచారం ఎలా చేయాలి అనే దాని మీద పార్టీ నాయకులతో ముఖ్యమంత్రి ఆయన నివాసంలో చర్చిస్తున్నారు. ప్రస్తుతం దీని మీద సమీక్షలు కూడా కొనసాగుతున్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల బలాబలాలు ఏ విధంగా ఉన్నాయనే దాని మీద కూడా ముఖ్యమంత్రి చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎక్కడైనా టీడీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి మరోసారి ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించడమా, లేదంటే అక్కడ ఏ రకంగా ప్రచారంలో మార్పు తీసుకురావాలి, ఓటర్లను ఆకట్టుకునే విధంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద కూడా ప్రస్తుతం అధినేత చంద్రబాబు నాయుడు చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఆయన ఇక్కడ ఇంటి దగ్గర ఉండనున్నారు. 2 గంటల తర్వాత ఆయన శ్రీకాకుళం పర్యటనకు వెళ్తున్నారు. 5 నియోజకవర్గాల్లో ఈ రోజు చంద్రబాబు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. దీంతో పాటుగా ప్రత్యర్థి పార్టీల బలాబలాల మీద కూడా అంచనా వేస్తున్నారు. అంటే టికెట్ల ఎంపికకు సంబంధించి కొంతమంది రెబల్ అభ్యర్థులు కూడా పోటీలోకి దిగారు. వారిని బుజ్జగించినప్పటికీ కూడా కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో టీడీపీకి సహకరించలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీరందరినీ కూడా ఏ విధంగా దారిలోకి తీసుకురావాలి, పార్టీ పూర్తి స్థాయిలో మిషన్ 150+ నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా 150 సీట్లు సాధించాలంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద ఓవరాల్ గా ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రచారం, ఇప్పటి వరకు ప్రచారం చేసినటువంటి నియోజకవర్గాల్లో పార్టీ సరళి ఏ విధంగా ఉంది, మిగిలినటువంటి నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ అభ్యర్థులు బలంగా ఉన్నారు, ఎక్కడ వీక్ గా ఉన్నారు అనే దాని మీద ఓవరాల్ గా అనాలిసిస్ చేస్తున్నారు. మధ్యాహ్నం నుంచి ఇక పూర్తి స్థాయిలో ఈ రోజు మధ్యాహ్నం మళ్ళీ ప్రచారానికి వెళ్ళున్నారు. రేపు నుంచి ఇదే విధంగా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఆయన ప్రచారాన్ని కొనసాగించుకున్నారు. రైట్ ఎంపీ రావు, థ్యాంక్ యూ.